మానవాళి విషయంలో పరిష్కారం లేదనిపించే సమస్యల్లో ఒకటి, అన్నిటికన్నా చికాకు పరిచేది, ఆసక్తికరమైనది మరణం అనే సమస్య. మృత్యువును జయించి ఈ భూమి మీద ఎల్లకాలం జీవించాలని అనుకోకుండా మరణాన్ని అంగీకరించమని, మరణానంతర జీవితం మీద ఆశలు పెట్టుకోమని మతాలు జనానికి బోధించాయి. అందరికన్నా తెలివైన వాళ్ళు మరణానికి అర్థం చెప్పేందుకే తప్ప మరణాన్ని ఎలా తప్పించుకోవాలో చెప్పేందుకు తమ తెలివితేటల్ని వాడుకోలేదు. ప్రాచీన సుమేరు చెప్పిన కల్పిత కథ గిల్గమేష్ మనకి అందిన అతి ప్రాచీన కల్పిత గాథ. ఈ గాథలో ఉన్నది ఈ నేపథ్యమే. దీనిలోని కథానాయకుడు ప్రపంచంలోకెల్లా బలశాలి మరియు సమర్థుడు. అతనే ఊరుక్ దేశాన్ని ఏలిన రాజు గిల్గమేష్. అతను యుద్ధంలో ఎలాంటి వారినైనా ఓడించగలిగేవాడు. ఒకరోజు గిల్గమేష్ ప్రాణ స్నేహితుడు ఎన్కీడు చనిపోయాడు. గిల్గమేష్ అతని శవం పక్కన రోజుల తరబడి కూర్చొని జాగరణ చేశాడు. ఒకరోజు తన స్నేహితుడి ముక్కులో నుంచి ఒక పురుగు బయటికి రావడం కనిపించింది. ఆ సమయంలో గిల్గమేష్ను భయంకరమైన హడలు కమ్మేసింది. తాను ఎప్పటికీ చనిపోనని తీర్మానించుకున్నాడు. మృత్యువును జయించేందుకు ఏదో ఒక మార్గాన్ని కనుక్కుంటాను అని అతడు అనుకున్నాడు. ఆ తర్వాత ప్రపంచం అంచుకు చేరేందుకు ప్రయాణమయ్యాడు. దారిలో ఎదురొచ్చిన సింహాలని, సగం తేలు సగం మనిషి ఆకారంలో ఉన్న జంతువులని చంపుతూ పాతాళ లోకానికి దారి కనుక్కున్నాడు. అక్కడికి చేరుకున్నాక ఎవరికీ తెలియని రాతి వస్తువులని పగలగొట్టాడు. అవి ఉర్షనబికి చెందిన వస్తువులు. అతను మరణించిన వారిని నది దాటించే నావికుడు. అతని సహాయంతో గిల్గమేష్ ఆదిమ వరదల్లో ప్రాణాలు కోల్పోని ఆఖరి వ్యక్తి ఉత్నపిష్టంని కలుసుకున్నాడు. అయినా గిల్గమేష్ అనుకున్న పని సాధించలేకపోయాడు. ఉత్త చేతులతో మామూలు మానవుడిలా ఇల్లు చేరాడు. కానీ ఈ అనుభవం అతనికి ఒక కొత్త పాఠం నేర్పింది. దేవుడు మనుషులను సృష్టించినప్పుడు మృత్యువుని మానవునికి తప్పనిసరిగా గమ్యంగా నిర్ణయించాడు. మనిషి దాన్ని అంగీకరిస్తూ జీవించాలి అనేదే అతను నేర్చుకున్న పాఠం. ఈ ఓటమి ధోరణిని అంగీకరించరు శాస్త్రజ్ఞులు. మృత్యువు తప్పనిసరి గమ్యం కాదని అంటారు. అది కేవలం ఒక సాంకేతికమైన సమస్య. మనుషులు చనిపోయేది దేవుళ్ళు నిర్ణయించడం వల్ల కాదు, రకరకాల సమస్యల వల్ల. అది గుండెపోటో, క్యాన్సరో, ఇంకేదైనా అంటువ్యాధి వల్ల కావచ్చు. సాంకేతికమైన ప్రతి సమస్యకి పరిష్కారం సాంకేతిక పరిజ్ఞానమే చూపెడుతుంది. గుండె సరిగ్గా కొట్టుకోకపోతే పేస్ మేకర్తో దానికి స్పందన కలిగించవచ్చు, లేదా గుండె మార్పిడి చేయవచ్చు. క్యాన్సర్ ప్రబలితే దాన్ని మందులతోనో రేడియేషన్తోనో నయం చేయవచ్చు. సూక్ష్మక్రిములు వేగంగా విస్తరిస్తే యాంటీబయాటిక్ మందులతో వాటిని అణిచివేయవచ్చు. ప్రస్తుతం మనం అన్ని సమస్యలను పరిష్కరించే స్థితిలో లేమన్నది నిజమే, కానీ ఆ విషయమై ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృత్యువుకి అర్థం చెప్పేందుకు అత్యధికమైన తెలివిగల వాళ్ళు కాలాన్ని వృధా చేయడం లేదు. దానికి బదులు వ్యాధులకి, వార్ధక్యానికి, మనస్తత్వము మరియు హార్మోన్లు, జన్యు వ్యవస్థ ఏ విధంగా కారణమవుతాయో కనుగొనడంలో తమ కాలాన్ని, తెలివిని ఖర్చు చేస్తున్నారు. కొత్త మందులు కనిపెడుతున్నారు. విప్లవాత్మకమైన చికిత్సలను కనుగొంటున్నారు. నకిలీ అవయవాలతో జీవితాన్ని పొడిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒకనాడు గ్రీమ్ రీపర్, మృత్యువుకు ప్రతినిధి యమధర్మరాజునే ఓడించగలుగుతారేమో చూద్దాం. గిల్గమేష్ యొక్క కోరిక నెరవేరుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.